ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతి ఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to offend or hurt the sentiments of individuals of other faiths. We welcome all to view and engage with an open heart. ప్రార్థన చేసుకుందాం. అయ్యా కనికరం గల పరమ తండ్రి, గొప్ప దేవ, ఊహించలేనటువంటి మేళ్లను సమకూర్చి పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్నము బేతేలు చేరి నిన్ను ఆరాధించినట్లుగా చేర్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. మరొకసారి నాయన, సూర్యతేజను, విక్టోరియాను, అపూర్వతో కూడా మా మధ్యకు తీసుకొచ్చినందుకు స్తుతిస్తుంటున్నాము. చిన్నపిల్లల కేకలు నీ మందిరంలో వినబడతారు. నీకు ఆనందకరము, మాకు ఆనందకరం. పాపను దీవించి మాయం పొందుము నాయన. ఆ ప్రకారంగా మా తండ్రి నిన్న జరిగిన వివాహంలో చదపరచబడిన ఆశీష్ సలోమీలను కనికరించి వారు కుటుంబంగా ఎదిగినట్లు దీవించమని ఇరుపక్షాల వారిని కనికరించమని వేడుకుంటున్నాము. సంఘమంతటిని నీ చేతులకు అప్పగిస్తుంటున్నాము నాయన. నీవు లేనిది, పరిశుద్ధాత్మ దేవుని కప్పుదల మాకు లేనిది, మేము వట్టివారమై ఒప్పుకొనుచుంటున్నాము. గొప్ప తండ్రి, ఇంకా పెళ్ళి కావలసిన పిల్లలున్నారు. పెళ్ళైన వారు మా ప్రభువా నీ దయచేత గర్భఫలం పొందవలసిన వారు ఉన్నారు. చంటి పిల్లలు కలిగిన వారు ఉన్నారు. నాయన కనికరించు, దయాళుడవు. నిన్ను అడిగినప్పుడు మా తండ్రి దయచేయి గొప్ప దేవుడు, సమకూర్చువాడవు. బ్రతిమారుకుంటున్నాను. వృద్ధాప్యంలో ఉంటున్న తల్లులను కూడా కనికరించమని వేడుకుంటున్నాము నాయన. ఇంకా అనేక చోట్ల నీ మాటలు వినబడవాలని నీ చిత్తమై ఉంటుండగా ప్రభువా, నీ సాధనాలుగా వాడగలబడ నీ పిల్లలు ఆదరించమని, శోధనలోకి దిగిపోకూడనట్లు కాపాడమని వేడుకుంటున్నాము నాయన. కొంత సమయము నీ మాటలు వినవాలని ఆశిస్తూ ఉంటుండగా ప్రభువా నీవే మహిమ పొందమని, మాకు దీవెనకరంగా ఈ సమయాన్ని అందరికీ నీ స్వాధీనంలో ఉంచుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరట వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథం మనము వింటూ వస్తూ ఉన్నాము. 17వ అధ్యాయంలో ప్రారంభించినాము. దీనిలో ప్రారంభించకంటే ముందు మరొకసారి చిన్న క్లుప్తంగా భక్తుడైన యోహాను శిష్యులలో, యేసు ప్రభు శిష్యులలో ఆయన ప్రేమించిన శిష్యుడని పరిచయం చేసుకున్నవాడు. ఆత్మవశుడైనప్పుడు ఆయన ప్రభు దినాన మనం చూచినాము. నేను అన్నట్టుగా శరీరంలో కాదు ఆత్మవశుడంటే, ఆయన ఆత్మగానే పరలోకమునకు పిలువబడినప్పుడు అక్కడ ఊహించలేనటువంటి దృశ్యాలను ఆయన చూచినాడు. దానియేలుకు కూడా దేవుడు కనపరిచినాడు, పౌలుకు కూడా కనపరిచినాడు. అయితే వారిని ఊరుకోమన్నాడు. ఆయా కారణాలను బట్టి దానియేలును నువ్వు భద్రంగా ఉంచు కానీ ఊరుకోమన్నాడు. పౌలును అతిశయపడకుండానట్లు నేను రాయలేదు, చెప్పలేదు అన్నాడు. యోహాను మాత్రం చెప్పమన్నాడు.
సరే, మాత్రమే కాక జరిగిన వాటిని, ఉన్న వాటిని, జరగబో వాటిని నువ్వు రాసి భద్రపరిచి ఇతరులకు తెలియపరచమన్నాడు. దీని వినువారేమి చదువువారేమి ధన్యులు అన్నారు. ఈ ఒక్క ప్రకటన గ్రంథంలో మాత్రమే ఆ మాట మనం చూడగలం. ఇలా ప్రభువైన యేసుక్రీస్తు మొదటి అధ్యాయంలో తను తాను కనపరుచుకున్నాడు. క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాను అంతే. 2-3 అధ్యాయాలలో సంఘములను గూర్చి 7 సంఘాలను యోహాను వాటిని దర్శించినవాడు, పౌలు కూడా దర్శించినవాడు. కానీ ప్రభు ఈ 7 సంఘాలను మాత్రము సూచనగా అప్పటి కాలంలోనూ, మధ్యకాలంలోనూ, ఈవెన్ ప్రస్తుత కాలంలో ఆయన అందరికీ చెందినట్లు ఒక్కొక్క సంఘమును తీసుకొని వ్రాస్తూ ఉన్నాడు. ఎఫెసు సంఘమునండి, సార్దీస్ సంఘమునండి, పెర్గము సంఘమునండి, తుయతైర సంఘమునండి, పోతే ఫిలదెల్ఫియా సంఘమునండి, లవోదికయ సంఘమునండి. ఒక్కొక్కరిలో కొన్ని లక్షణాలు నేటికి కూడా అందరూ పంచుకోవాలి. అప్పుడు కూడా ఈ సంఘాలన్నింటినీ పంచుకోమన్నాడు. ఒకరి తర్వాత ఒకరు. పౌలు అన్నట్టుగా ఆయన ప్రజలు జీవం గల సంఘంలో ఎలాగ ప్రవర్తించుకోవాలనో తిమోతి నేను ఇవి వ్రాసి నీకు ఇస్తూ ఉన్నాను అన్నాడు. దేవుని వాక్యంలో ఎలాగ దేవుని పిల్లలు జీవించాలి లేక ప్రవర్తించాలనో పరిశుద్ధాత్ముడు ప్రాముఖ్యంగా మనం గ్రహించాల్సింది. ఇదంతా పరిశుద్ధాత్మని ప్రేరేపణ, పరిశుద్ధాత్మ. అందుకే పేతురు అన్నాడు, ఆయన ప్రేరేపిస్తే మొదటి నుండి వ్రాయబడినవి, ఏం రాయాలనో ఏం చేయాలనో ఆయన రాసినాడు. సరే, ఆ తర్వాత 4వ అధ్యాయంలో యోహాను పైకి ఎక్కినట్టు చూసినాము. 4:5లో తండ్రిని కుమారుని ఆరాధన, ప్రారంభంలోనే ఆరాధన, ప్రభుని హెచ్చించడం. ఇక ఎందుకు ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది అంటే తేటగా మనం గ్రహించాలి. పాత నిబంధనలో అప్పటి వారి కొరకు, క్రొత్త నిబంధనలో ప్రస్తుతం మనం ఉండే మన కొరకు, లేక ప్రభు వచ్చిన తర్వాత సంఘాల కొరకు. ప్రకటన గ్రంథములో సంఘము ఎత్తబడిన తర్వాత, ఆయన నమ్ముకొని ఎత్తబడిన తర్వాత మిగిలి ఉంటారే, ఇంకా బ్రతికి ఉంటారే, ప్రాముఖ్యంగా యూదులేమి, ఇంకా నమ్మని కొందరేమి ఉండగా వారి పరిస్థితులు ఎట్లుంటాయో యోహానుకు పరిచయం చేస్తూ ఉన్నాడు దేవుడు. ఇందులో వినేవారము మనకు కూడా ఉంది అని ప్రారంభంలో నుండి మనం వింటూ వస్తూ ఉన్నాం. ఎలాగో 6-7 అధ్యాయాలలో తేటగా మనం చూసిన ముద్రలు అంటే ఆ గ్రంథం చుట్టబడిందని, సంగతులు రాసి ఒక ముద్ర, మరలా సంగతులు రాసి ఒక ముద్ర, ఇలాగూ 7వ ముద్ర వేసేప్పటికీ 7 బూరలు 7 ఉగ్రతా పాత్రలలో జరిగే సంగతులు కూడా ఉంటాయన్నట్టుగా మనం చూచినాము. మాత్రమే కాక అప్పుడు కూడా ప్రభు శిక్షలో కూడా ఆయన ప్రేమను కనపరుస్తూ ఉన్నట్టుగా మధ్యలో, ఉదాహరణగా నేను చెప్పినాను, బస్ స్టాప్ లాగా అక్కడ ఆగి మరలా కొంత స్వార్థలాగా చూస్తూ ఉన్నాం. ఎలాగో యూదులలో నుండి 144,000 మందినేమి, మరి 11వ అధ్యాయంలో 2 సాక్షులనేమి దేవుడు ఉంచి వారికి తెలియపరుస్తున్నాడు. అదే సమయంలో మార్పు పొందినవారు అప్పట్లో కూడా మార్పు పొందుతారు, కోట్ల కొలది మార్పు పొందుతారు. బ్రతికి ఉంటే ఆయన చిత్తం, కానీ బ్రతకకపోతే, బ్రతికి ఉండి నమ్మితే సంఘంగా ఎత్తబడతాం, బ్రతికి ఉండి చనిపోయిన వారేమి ప్రభునందు ఎత్తబడతారు. బ్రతికి ఉండి నమ్మని వారు 1000 ఏళ్ల పర్యంతం అట్లనే ఉంటారు, సమాధులలో ఉంటారు. కానీ మరొకటి చూస్తూ ఉన్నాం, ఇంకా ఒకరు ఎవరైనా బ్రతికి ఉండి ఆ టైంలో ఒప్పుకుంటే వారికి కూడా రక్షణ ఉందని మనం విన్నాం. కానీ ఎలాగో వారు సంఘంతో పాటు ఎత్తబడరు. కానీ దేవుడు చెప్పుతూ ఉన్నాడు 6వ అధ్యాయంలో, వీరు అంటూ ఉన్నారు, వారు ఎట్లా చనిపోతారు, చాలా మట్టుకు
చంపబడతారు. మీరు క్రీస్తు సాక్షులా చావాలి. ఇలాగ జరుగుతూ ఉండగా దేవుడు వారిని ఆదరిస్తున్నాడు. విశ్రాంతిగా ఉండండి, ఏం పర్వాలేదు, కొద్ది రోజులు మీ సహదాసులు మీతో కూడా చేర్చబడి అంతవరకు ఆగమంటూ ఉన్నాడు. ఇట్లా జరిగిన తర్వాత 7 బూరల సంగతి కూడా మనం విన్నాం. ఎలాగో 3వ భాగంలో భూలోకములో శిక్ష చెప్పినా కూడా వినని వారికి శిక్ష అన్నట్టుగా మనం చూస్తూ వచ్చినాం. ఇట్లుండగా 6-7 అధ్యాయాలలో మనుషుల పరిపాలనలో జరిగిన పాపము కొరకైన శిక్ష ఎలాగ ఉంటుందో అది 6-7 అధ్యాయాలలో మనం చూడవచ్చు. ఆ తర్వాత 8-9 అధ్యాయాలలో ఎలాగూ సాతాను వలన మోసపుచ్చబడి పాపంలో ఉంటారో అట్టి వారికి శిక్ష ఎలా కలుగుతుందో అది కూడా చూసాం. ఇక 15-16 అధ్యాయాలకు వచ్చినప్పుడు దేవుడిక చాలు సుమి, ఇక పాపముతో ఉండక విడుదల అని ఆయన ఉగ్రతాపాత్రల ద్వారా తానే సొంతగా ఆదేశాలు ఇస్తూ ఆర్డర్స్ ఇస్తూ అంత నాశనం చేస్తున్నాడు. 16వ అధ్యాయంలో 7వ ఉగ్రతాపాత్రప్పుడు సమాప్తమైనది అన్నాడండి. అమూల్యమైన మాట. శిలువలో యేసుక్రీస్తు కొరకు పాపమునకు వచ్చు శిక్ష మరణమై ఉంటుండగా దాని నుండి విమోచింపబడుటకు ఆయన బలి అయినాడు, ఆయన రక్తం కార్చినాడు, ఆయనను హెచ్చించి తెలియపరిచినవాడు పరిశుద్ధాత్మ దేవుడు. తేటగా ప్రభు అన్నాడు, నేను చెప్పిన సంగతులు మీకు బోధపడవు, నేను వెళ్ళిన తర్వాత మరొకడు వస్తాడు, మరొకడు నేను పంపుతాను, నా తండ్రి పంపుతాడు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు కొన్ని మతాల వారు మరొక పేరు పెట్టి మరొకరిని పంపినాడని అనుకుంటూ ఉన్నారు. నమ్మకండి, పరిశుద్ధాత్మ దేవుడు తల్లిని బోరినవాడు, ప్రేమ గలవాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తును మనకు కనపరచగా పాపులమని ఒప్పించినవాడు ఆయన. అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రభువుని హెచ్చించినప్పుడు నేను పాపిని ప్రభువా అనగలుగునట్లుగా నడిపించినవాడు పరిశుద్ధాత్మ. ఇక ఆఖరిగా 16వ అధ్యాయంలో సమాప్తమైనదంటే ఏంటి? ఒప్పుకొనని వారికి అందరికీ శిక్ష సమాప్తమైంది. విడుదల అందరికీ. ఆఖరు రక్షణ మనకు కూడా ఎప్పుడు కలుగుతుందంటే సంఘంలో ఉన్న వారికి కూడా. ప్రభు ఇక వస్తాడు. అది 19వ అధ్యాయంలో వివరింపబడతా ఉంది. 19వ అధ్యాయంలో 2వ రాకడ. సరే, ఇప్పుడు 17-18 అధ్యాయాలలో మరి ఏమిటి అని చూసినప్పుడు మనలో కూడా కొందరు అర్థం చేసుకోవాలి. నేను ఈ మత సంబంధమైన ఆరాధన గురించి కానీ మత సంబంధమైన పొరపాట్ల గురించి నేను చెప్పడానికి ఎప్పుడు ముందుకు రాను. కానీ ప్రభు యొక్క ఆత్ముడు మనకి ఏమని నేర్పిస్తూ ఉన్నాడంటే, సంఘము లేక క్రైస్తవులము అని చెప్పుకునే వారిలో ఉండే మతపరమైన ఆచారాలు అర్థం చేసుకోండి. ఈ మాట, క్రైస్తవత్వము ఒక మతము కాదు. అయితే ఈ మతం ఎప్పుడు ప్రారంభమైందని విన్నాము. ఈ విగ్రహారాధన అంటే దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. లోక సంబంధమైన వాటితో నాకు నిమిత్తం లేదు. పరిశుద్ధ గ్రంథంలోనే పాత నిబంధనలు ఎలాగో ప్రారంభమైంది. నిమ్రోదు దినాలలో హాము కుమారుడు నిమ్రోదు, షేము హాము యాపేతులు వారు నోవహు కుమారుడు. అందులోనే ఒకడు పాపపు ఆ లక్షణాలు కలిగిన వాడు. వానిలో ఒకడు కూషు, వాని కుమారుడు నిమ్రోదు. ఈ నిమ్రోదు ఏం చేసినాడు? బాబేలు అనేది పట్టణాన్ని కట్టినాడని చూస్తున్నాం. 11వ అధ్యాయంలో బాబేలు పురాన్ని చూస్తూ ఉన్నామండి. బాబేలు అంటే మనం విన్నాం, దేవునికి ద్వారమని కడుతూ ఉన్నాడట. నేనే మార్గము సత్యము జీవం నేనునని ఎవరన్నారు?
యేసుక్రీస్తు ప్రభు అన్నాడు. ఈ నిమ్రోదు అంటున్నాడు, నేను ద్వారాన్ని కట్టచ్చు అన్నాను. దేవుని ద్వారం, దేవుని కొరకైనా ఆయన మహిమ మనం పొందుదాం. అపవాది కూడా అలాగే అనుకున్నాడండి, నేను సమానమైన వాడను అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేసినాడు, మనం దిగి వెళుదాము, వీరు చెడిపోతారు మాత్రమే కాక అందరినీ చెడుతారు అన్నట్టుగా తారుమారు చేసినట్టుగా తారుమారు అనే పేరే పెట్టాడు. అప్పటి నుండి వినండి, అప్పటి నుండి తప్పుడు ఆరాధన ప్రారంభమైంది. నేను అది కూడా చెప్పినాను. ఎలాగూ నిమ్రోదు భార్య ఒక ప్రధాన యాజకురాలుగా ప్రారంభించుకున్నదట మొదట్లోనే. సెరాస్మస్ అనే స్త్రీ, ఆమెకు ఒక కుమారుడు తమ్మూజు. ఇవి నా మాటలు కావు, అనుభవస్తులు చరిత్రను వెదకి మన పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉన్నాయి కొన్ని. వెదకి వారు రాసినది. ఆ పేరు కూడా నేను చెప్పినాను, అలెగ్జాండర్ ఇస్లాప్ అనేట ఆయన 1858వ సంవత్సరంలో రాశాడు 2 బబులోన్ల గురించి. ఈ బబులోను అప్పుడు ప్రారంభమైంది. నెబుకద్నెజర్ దినాలలో ఉన్న బబులోను ఉంది, అది కూడా అప్పటికి ఆ తర్వాత. కానీ దాని గురించి కాదు, మొత్తంగా బబులోన్ అనేది 250 లేక 290 సార్లు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. అయితే ఈ ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఇప్పుడు ఈ మతం అప్పుడు ప్రారంభమైన మతం, దీనికి కొంచెం అర్థమయ్యేలాగా నాకు గతసారి ఒక మాట చదివించిన నేను. ఇర్మియా గ్రంథంలో చూద్దాం, చూడండి ఎలాగ ఇది ప్రబలి వచ్చిందో ఆ మాట ఒకటి చూద్దాం. ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయంలో నేనేం చెప్పగొడతా ఉన్నాను, నిమ్రోద్ దినాలలో ప్రారంభమైన ఆ మతపరమైన ఆచారాలు. తమ్మూజు ఆమె కుమారుడు పుడితే ఆమె యాజకురాలు మాత్రమే కాక, తమ్మూజు వాని కొరకు వాడు చనిపోతే బాగుపడినాడు అన్నట్టుగా 40 రోజులు ఉపవాసం చేయించిందట. ఇది మనం అక్కడ కూడా విన్నాము. ఈస్టర్ అనేది పండుగ ఎలాగో వారు చేసుకున్నారు, అది ఈస్టర్గా మారింది అని కూడా నేను చెప్పిన. అది నా మాటలు కాదు, వ్రాయబడిన మాట. ఇవే మనం ధైర్యంగా ఇతరులతో పంచుకోవచ్చు, ఇవి రాతలో ఉన్నాయి. సరే, 44వ అధ్యాయం తీసినావు బాబు. 44వ అధ్యాయం 15వ వచనం నుండి త్వరగా చదువు. ఇర్మియా చెప్తూ ఉన్నాడు వారితో. ఒకసారి చదివినాం, మరలా చద్దాం. అప్పుడు తమ భార్యలు అన్యదేవతలకు ధూపము వేయుదురని ఎరిగి ఉన్న పురుషులందరూ, అక్కడ నిలిచిన స్త్రీలను, ఆ సమాజముగా కూడిన వారును, ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురమును జనులందరూ ఇర్మియాకు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఇర్మియాతో చెప్తున్నారు, ఆయన వచ్చేసి నిజమైన దేవుని గురించి చెప్తే ఆయన చెప్తూ ఉన్నారు. ఏమంటూ ఉన్నారు, యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేము అంగీకరింపము. మేము అంగీకరిస్తామన్నారు, అంగీకరింపమంటున్నారు. మేము అంగీకరింపమంటూ ఉన్నారండి. ఇర్మియా దినాలలో, అవి సిద్కియా దినాలు, ఇంకా అప్పటి వారు ఇంకా చెరలోకి కూడా వెళ్ళలేదు. వినండి అయ్యా, ఐగుప్తులో కాదు మీరు వెళ్ళవలసింది, మీరు బబులోనుతోనే ఉంటే ఆ నెబుకద్నెజర్ మిమ్మల్ని చంపక ఊరుకుంటాడంటే మేము ఆలకింపము. ఇంకేమన్నారు, మేము నీతో చెప్పిన సంగతులన్నిటినీ నిశ్చయముగా నెరవేర్చబోచున్నాము. మేమును మా పితరులను మా రాజులను మా అధిపతులను యూదా పట్టణంలోను యెరూషలేము వీధులలోను చేసినట్లే ఆకాశరానికి ధూపము వేయుదుము. ఎవరు చేసినారట? యెరూషలేము వీధులలో మా పితరులు చేసినారు, మా వారందరూ చేసినారు. అంటే ఎప్పటి నుండో ఈ ఆచారాలు వస్తున్నాయి. దేవుడు మీరు నేను ఏర్పరచుకున్న ప్రజలు అన్నప్పటికీ నిమ్రోదు కాలంలో ఉన్న ఆచారాలు ఇప్పుడు కూడా దయచేసి ఎవరు నొచ్చుకోవద్దు. ఒకవైపు దేవుని కార్యాలు, ఒకవైపు లోక మర్యాదలు. మనకు లోక మర్యాదలు లేకపోతే తృప్తిగా ఉండదండి. లోక మర్యాదలు అవి మనతో ఉండకపోతే వదలవు. వీళ్ళు కూడా అది అంటారు, నువ్వేంద్ర చెప్పేది, మేము మా తాత ముత్తాతలప్పటి నుండి ఇది చేస్తూ ఉన్నాము. ఆమెకు పానార్పణలు అర్పిద్దుము. ఆకాశరాణి, ఎవరి ఆకాశరాణి? ఈమెనండి. ఆమెకు ఏం చేస్తూ ఉన్నారట? పానార్పణలు అర్పిద్దుము. ఏలయనగా మేము అలాగ చేసినప్పుడు మాకు ఆహారం సమృద్ధిగా దొరికింది. మాకు ఆహారం దొరుకుతుంది.
ఈ కార్యం చేయకపోతే మాకేమవుతుందో, ఇది ఆచారం చేయకపోతే మాకేమవుతుందో. ఆచారం మనలో కూడా ఉంటాయేమో, జాగ్రత్త. నేను సిగ్గుపడడం లేదు, భయపడడం లేదు. పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరుస్తున్నాడు, ఆచారాలు వద్దు. ఆ రోజు చూడండి, ఇర్మియా చెప్తూ ఉన్నాడు, ఆయన కొట్టినారు, అసలు నీళ్లు లేని గోతిలో వేసినారు, లేక మురిగుట్టలో వేసినారు. ఇంకేమన్నారు? మేము క్షేమంగానే ఉంటిమి. మేము క్షేమంగా ఉంటిమయ్యా, నీకే ఇబ్బంది. చూడు, కొట్టబడతా ఉన్నావు, మురికి గుంటలో వేయబడుతూ ఉన్నావు, నీకు తిండి కూడా లేకుండా చేసినారు మా వారు అన్నట్టుగా ఆయన అంటూ, ఇంకేమన్నా మేము క్షేమంగా మాకు కలగలేదు. మేము ఆకాశరానికి ధూపము వేయకయు ఆమెకు పానార్పములు అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తము మాకు తక్కువైనది. చూసినారా? ఎప్పుడు ఆమెకు ఆపినామో, నేను పేరెత్తను కానీ, నేను పెళ్ళైన క్రొత్తలు వచ్చేటప్పుడు ఇదే హనుమంతేకడిలోనే చెప్పినప్పుడు ఒప్పుకున్నారు. కానీ ఒక ఆమె వచ్చిన తర్వాత అన్నది, అన్న ఎవరితో మీరు దయచేసి అనుకోవద్దు, తేట జరిగిన సంగతి. మా అమ్మకు కలలో నువ్వు ఒప్పుకో, ఇది ఒప్పుకో కానీ మన దేవత ఆచారాలు మానుకున్నామంటే మనకు నష్టం కలుగుతుంది, అందుకు నేను రానన్నా అన్నది. ఎవరినున్నప్పటికీ నేనేం చేయాలి? లేదమ్మా, మన ప్రభువు కాపాడుతాడు, లేదన్నా ప్రార్థన. అప్పటి నుంచి ఆమె రాలేదు, వాళ్ళ అమ్మ రాలేదు. ఇదే చూస్తున్నాం, మేము క్షేమంగా ఉంటాము. మేము ఖడ్గము చేతను క్షామము చేతను క్షీణించుచున్నాము. చాలు బాబు. అదైనాక వీరు చెరలోకి పోయినారు. చెరలోకి పోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు అక్కడ ఏం చేస్తున్నాడు? యెహెజ్కేలును పట్టుకొని, అరే ఇంకా కొందరు మిగిలిన వాళ్ళు యెరూషలేములో ఉన్నారు, కానీ వాళ్ళ బ్రతుకు చూడు ఎట్లుందో. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము 13, 14. గతసారి కూడా మనం విన్నాము, కానీ ఇది ఎన్నిసార్లు విన్నా అర్థం కావాలి మనం తేటగా. ఇది మత సంబంధం, లోక సంబంధమైనది కాదు, మనకే. మరియు ఆయన, నీవు ఈ తట్టు తిరుగుము, వీటిని మించిన అతి హేయ కృత్యములు వారు చేయట. ఓ యెహెజ్కేలు, అతి హేయకరమైన హేయ కృత్యములు, కృత్యాలు చూస్తావు, క్రియలు చూస్తావు చూసినని నాతో చెప్పి, యెహోవా మందిరపు ఉత్తర ద్వారం దగ్గర. ఎక్కడ? యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు ఈయన దించుతూ ఉన్నాడు. ఇప్పుడు యోహాను ఎట్లా ఎత్తపోయినాడో ఈయనను కూడా తీసుకొని వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉంచుతున్నాడు. ఏమని చూడు, అక్కడ స్త్రీలు కూర్చుండి. ఎవరు? స్త్రీలు కూర్చుని ఉండి తమ్మూజు దేవతను. ఎవరు? తమ్మూజు దేవత. తమ్మూజు వీడేనండి. ఎక్కడి నుండి ఆ పేరు వస్తూ ఉందో చూడండి. ఇప్పుడు కూడా లేరా? మారెమ్మలు లేరా? వికారమ్మలు లేరా? అమ్మో, ఇది వస్తే ఇది చేయాలి, ఇది వస్తే అక్కడికి వెళ్ళి రావాలి. అరే, శేఖరణ తెచ్చిపెట్టండి రా బాబు, మనం ఊరికి పోయినప్పుడు అక్కడికి పోయి వస్తాం. వద్దు. ఇంకా ఏమన్నాడు చూడు. తమ్మూజు దేవతను గురించి ఏడ్చుడా చూచి తిని. అప్పుడు ఆయన, ఎందుకు ఏడుస్తూ ఉన్నారు? 40 దినాల ఉపవాసం. నేను దానికి వస్తానండి. 40 దినాల ఉపవాసము ఎవరిని అనడం లేదు. ఎక్కడ ప్రారంభమైందో అది తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి 40 దినాల ఉపవాసాలు. 40 దినాల ఉపవాసాలు. మా కంపెనీలో కూడా ఎప్పుడైనా మాంసం, అరే నువ్వు క్రిస్టియన్ అని మాంసం తింటావు అంటే, అరే మాంసం తినవద్దు, మాకేం లేదు. లేదు, లెంట్ డేస్ లెంట్ కానీ ఏం కానీ మా ప్రభు జీవిస్తూ ఉన్నాడు. సరే, దాంతో నిమిత్తం లేదు, కానీ ఈ లెంట్ డేస్కి వాళ్ళు ఉపవాసం ఉన్నారండి. అది ఎవరికి చూపిస్తున్నాడు? దేవుడు చూపిస్తున్నాడు యెహెజ్కేలుకు. అప్పుడు ఆయన, నరపుత్రుడా, ఇది చూసి గాని నీవు తిరిగి చూచిన ఎడల వీటిని మించిన హేయ కృత్యములు చూతువని నాకు. ఇవే కాదు, వీటిని మించిన అసహ్యమైన కార్యాలు. ఒకటి ఆచారమే అసహ్యమైనది అంటున్నాడు, రెండవది ఇంకా అసహ్యమైనవి నీకు చూపిస్తాను నరపుత్రుడా అని యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. ఇవి మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామంటే, ఇలాగ వచ్చినవి ఏం జరిగింది?
యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు రోమా ప్రభుత్వ అధికారంలో ఉన్నారు. ఉన్నప్పుడు వారు యూదా మతాన్ని ప్రేమించటం లేదు. వీరు ఇలా ఆచారాలు జరుపుకుంటూ ఉన్నారు. అయితే ఏం జరిగిందంటే కాన్స్టాంటిన్ వచ్చినప్పుడు అంతటా క్రైస్తవులు కావాలన్నాడు. కొందరు అందులో ఉన్నారండి, అయ్యా మేము క్రైస్తవులు ఈ మతాన్ని ఒప్పుకుంటాం కానీ మరి మా ఆచారాలు అది ఏం కావాలా, మాకు డిసెంబర్ 25 పండుగ కావాలా, వాళ్ళని క్షమించండి మాకు యేసుప్రభు పుట్టుకరోజు కావాలంటే అరే నా పుట్టిన తేదీ డిసెంబర్ 25 చేయమన్నాడండి. ఇప్పుడు కూడా మనం ఎట్లా చూస్తామంటే ఇదిగో యేసుప్రభు పుట్టినాడు ఈరోజు, అది గుద్దుకొని పోయిందండి అసలు. సరే అది ఎవరిని నేను ధృవీకరించడం లేదు, చెప్తా ఉన్నాను ఎలా ప్రాణమైనవి. అంతేగాక ఈ లెంట్ డేస్, ఈ ఈస్టర్ అనేది, సరే మీరు ఏవేవేవి ఆచారాలు ఉన్నాయి చెప్పండి. తల్లి కుమారుడు వినండి, నిమ్రోదు భార్య కుమారుడు, వారు ఒకచోట కాదు, సిరియాలో, ఐగుప్తులో, మరి ఇటలీలో ఇవంతటి వారు ఆరాధింపబడుతూ ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను చెప్పను కానీ ఒట్టి ఇటలీలో వీనస్, క్యూపిడ్ వాళ్ళ పేర్లు, ఇలాగ పేర్లతో వారు ఆరాధింపబడతా ఉన్నారు. అదే ఈయన అన్నాడు, సరే ఇక్కడ కూడా మీకు ఎవరు కావాలి, తల్లి కుమారుడు, కనుక్కోండి ఎవరు ఆ తల్లి కుమారుడు. నిజమైన యేసు ప్రభువును గురించిన మాటలు ఎలాగూ మార్చబడ్డాయి. ఇవి ఇంచుమించు క్రీస్తు తర్వాత 300 సంవత్సరంలో ప్రారంభమైన చరిత్రలో వ్రాతక మూలకంగా ఉన్న సంగతులు. ఆ తర్వాత ఒకటి కాదండి, కొందరు 5 మంది ఎవరైనా న్యాయంగా పరిశుద్ధ గ్రంథంలో ఇలాగ ఉందండి, జాన్ విక్లిఫ్ అనేటువంటి వీళ్ళందరినీ చంపినారండి. అసలు లాటిన్లో నుండి తర్జుమా చేసినందుకు చంపేసినారు. తుదకు మార్టిన్ లూథర్, పెద్ద రోమన్ క్యాథలిక్ ఆయన, ఇలా ఉండకూడదు, ఇది విగ్రహ పూజ లెక్క మనకు కాదు, మనము ఆత్మతో ఆరాధించాలని ఆయన చెప్తే ఆయనను వెలివేయడమే కాక చంపాలని చూసినారు. ఆయన నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనే మాటను పట్టుకుంటే అగస్టిన్ మారినాడు. ఎలాగో ఒకరి తర్వాత ఒకరికి ఇస్తున్నాడు. కానీ విన్నారా, 5 మంది మారితే 25 మంది వారికి వచ్చిన వాళ్ళు అది ఇది చేద్దామా అది చేద్దాం, మన అపోస్తుల కార్యాలలో వింటూ వస్తూ ఉన్నాం. కొందరు మత ప్రవిష్టులు అంటే యూదుల నుండి మార్చబడిన వారు ఒప్పుకుంటున్నారు. కానీ కొందరు ఈర్ష్య చేత మన మతము గొప్పది, మన ఆచారాలు గొప్పవి అవి చేస్తూ ఉన్నారు. ఇల్లు బొట్టు తీసేయమన్నారు, ఇక్కడ తీసేద్దాం అక్కడ పెట్టుకుందాం, మనకు అవ్వ ఉంటుంది బువ్వ ఉంటుంది, రెండిట్లో ఆనందిస్తాం. ఇట్లా మతము ప్రారంభమైంది. ఇక్కడ 17వ అధ్యాయంలో ఇంకా చెప్పాలి అంటే ఉన్నాయి కొన్ని, కానీ ఇది ఊరికి పరిచయంగా మాత్రం చెప్పినాను. 17వ అధ్యాయంలో ఇలాంటి మత సంబంధమైన ఆచారాలను ప్రభు కొట్టివేస్తూ ఉన్నాడు. 18వ అధ్యాయంలో బబులోను పట్టణం కట్టబడుతుంది, బబులోను పట్టణాన్ని కూడా కూల చేస్తాడు. బబులోను పట్టణము వర్తకానికి ఎలాగ అదే చూసిన 666 సంఖ్య వేసుకొని వర్తకం చేసే వారందరూ ఉంటారు, అది కూడా నిర్మూలమైపోతుంది. క్రీస్తు ప్రభు రాకడ కంటే ముందు ఎలాగూ ఇవన్నీ సమూలమైపోతాయో లేక నిర్మూలమైపోతాయో ఆ తర్వాత ఆయన పరిపాలన. సరే ఇట్లుండగా ఈ మతాన్ని స్త్రీకి పోలుస్తూ ఉన్నాడు. ఈ మతాన్ని స్త్రీకి పోలుస్తూ ఉన్నాడు. చదువుదాం చూడండి, 17వ అధ్యాయంలో ముందు 5వ వచనం చదవండి. దాని నొసట దాని పేరు ఇలాగూ రాయబడి ఉన్నది. దాని నొసట అంటే ఆ స్త్రీ నొసట. చదువుదాం ఆ మాటలు కూడా. మర్మము వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. ఆ మాటలు వినండి. ఇక్కడ నేను గతసారి కూడా చెప్పినాను, వేశ్య అన్నప్పుడు మనము లోకరీతిగా అర్థం చేసుకునే మాట కాదది. ఆత్మీయంగా దేవుని తరపున ఉన్న పిల్లలు, మరలా చెప్తున్నాను, లోక సంబంధంగా కాదు.
ఇప్పుడు అనుకోండి, ఒకవేళ యథార్థంగా నేను చెప్పాలంటే క్రైస్తవులం అనుకుంటూ లోక ఆచారాలతో ఉన్న వారిని ఈ స్త్రీగా పోలుస్తూ ఉన్నాడు. అన్య దేశాల కొరకు, అన్య మతాల కొరకు రాయబడలేదు ఈ మాట. మేము క్రీస్తుని నమ్ముకున్న వారమని చెప్పుకొనొచ్చు, క్రీస్తును హత్తుకొని ఉండక అపవాది క్రమాలు, ఇదే అవ్వ కావాలా బువ్వ కావాలా రాసుకోండి మీరు ఇంట్లో, ఇవి రెండు కావాలనుకునే వారికి ఈ స్త్రీని గురించి ఏం రాస్తున్నాడు? వేశ్య అని రాస్తూ ఉన్నాడు. చదువు బాబు మరలా 5వ వచనం. దాని నొసట దాని పేరు ఇలాగ రాయబడి ఉండేను, మర్మము వేశ్యలకును భూమిలోని ఏకమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. మరియు ఇప్పుడు మొదటి వచనం నుంచి చదువు. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న ఇప్పుడు 16వ అధ్యాయంలో చూసినాము ఎలాగో ప్రభువు ఆజ్ఞాపించి అంత సమూలం చేసింది. ఇప్పుడు మరొక దూత 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దూతలలో ఇప్పుడు ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పాను, నీవెక్కడికి రమ్ము, ఓ యోహాను ఇక్కడికి రా అంటూ ఉన్నాడు. విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచేదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులేరి. ఇవన్నీ ఎలాగూ మత సంబంధంగా రాజ్యాంగంలో కూడా పాలు పొందుతారు అనే సంగతి ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఈమె అధికారం కలిగి ఉండి క్రీస్తునందు ఉండవలసిన వ్యక్తి ఎలాగు, ఇది మహాజలం అన్నప్పుడు 15వ వచనం చదువు బాబు. మరియు ఆ దూత నాతో ఇలా చెప్పాను, ఆ వేష కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను. ఆ జలములు ఏవట? ప్రజలు. ఇక్కడ మనం చూసినప్పుడు విస్తార జలముల మీద కూర్చున్న స్త్రీ అని చూసినాం కదా, ప్రజలలో నుండి. ఇంకా చదువు బాబు. ప్రజలను జనములను ఆయా భాషలో మాట్లాడు వారిని సూచించు. ఎవరెవరు అందరినీ చూపుతా ఉంటే వారిలో వచ్చిన ప్రతినిధి సంఘం కూడా దేవుడు ప్రేమించి తన అమూల్యమైన రక్తం ఇస్తే అపవాది మొదటి నుండి గర్జించు సింహం వలనే ఎవరిని మృంగుదునా అని వెదకినప్పుడు దొరికేవారు వీరు, ఈ స్త్రీ. ప్రారంభం నుండి. సరే, ఏం జరిగింది? ఇప్పుడు 17:3 చదువు బాబు త్వరగా. అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యంలోకి కొనిపోగా దేవదూషణ నామంతో నిండుకొని 7 తలలను, ఈ మాట వినండి, 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చున్న ఒక స్త్రీని చూచితిని. ఏమిటి ఎర్రని మృగము? ఒక స్త్రీని చూచినాము. ఈమె ఎక్కడ కూర్చొని ఉందట? మృగము మీద కూర్చొని ఉందట అండి. 13వ అధ్యాయంలో క్రీస్తు విరోధి అయిన ఒక మృగాన్ని చూచినాం. ఇది అట్టనే ఉంచి 13వ అధ్యాయం అట్లా తిప్పుబాబు. 13వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో మొదటి వచనం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చి చూచినామా? అక్కడ కూడా 10 కొమ్ములు 7 తలలు. ఆ క్రూరముగాన్ని యోహాను కనపరుస్తున్నాడు. ఆవేది కూడా జలములలో నుండి వచ్చింది అంటే జనములలో నుండి వచ్చేది. ఇప్పుడు క్రీస్తు విరోధి ఎక్కడైనా ఉన్నాడో నీకు ఇంకా రానున్నాడో తెలియదు. ఇప్పుడే రావచ్చు మన ప్రభు, అంతలో వీడు సిద్ధపడి ఉండాలి. మరి ఎక్కడ ఉన్నాడో అవి కూడా ఉన్నాయి, లేవని కాదు, తేటగా. చదువు 17వ అధ్యాయం 4వ వచనం. ఆ స్త్రీ ధూప రక్త వర్ణములు గల వస్త్రం. సరే, ఇప్పుడు ఆ మృగం మీద కూర్చొని ఉన్నది అంటే అర్థం మనం చూసినాం కదా. ఎలాగూ రాజ్య పరిపాలన ఎవరు చేస్తూ ఉన్నారో చూద్దాం. క్రీస్తు విరోధి జనములలో నుండి వచ్చి వాడు ఏం చేస్తాడని విన్నాము. అందరినీ తన మంచి మాటలతో తన పక్షాన చేర్చుకొని తుదకు యెరూషలేములో వాడు ఉండబోతాడు. ఇది 7 ఏళ్ల కాలంలో జరిగే సమయంలో మొదటి 3.5 సంవత్సరాలు ఏంటి, తర్వాత 3.5 సంవత్సరాలు ఏంటి జరగబోయేది. ఇప్పుడు ఈమె ఎక్కడ కూర్చొని ఉందట? ఆ మృగం మీద కూర్చొని ఉన్నది అంటే ఐక్యపరచుకుంటూ ఉన్నదండి. మేము
సంఘస్థులము, కానీ మా బంధుత్వము రాజ్యాంగంతో ఉంది. ఫలాని మినిస్టర్ అంటే మాకు పరిచయం. నేను చెప్తే ఒకవేళ అభ్యంతరంగా ఉంటుందేమో, ఇది ఉండొచ్చు. ఎందుకంటే మంచి చెప్తే ఎప్పుడైనా బాగుండదండి. మంచి చెప్తే ఒప్పుకోవాలంటే అపవాది ఒప్పుకొనివ్వడు. అందుకే లోబడి ఉండి ఒప్పుకుంటే విధేయత వస్తుంది. లోబడక అబద్ధం చెప్పి అపవాదిని పట్టుకుంటే వాడు ఎంతైనా కలిగిస్తాడండి. ఎలాగో దాన్ని ఒప్పుకోకుండా చేయాలి. మీరే అనుభవంలో చూడండి, ఎన్ని దాచుకుంటాము, ఎన్ని అబద్ధాలు చెప్తాము, ఎలా తప్పించుకోవాలని చెప్తాము, సత్యానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఈ స్త్రీ కూడా ఏం చేస్తున్నది, మృగం మీదనే కూర్చున్నది నేను చూస్తూ ఉన్నామండి. అసలు ఈ దుస్థితి మనం ఈరోజు చూసుకోలేం, కానీ 16-17లో ఇది అంతం కాబోతా ఉందండి. ఈ స్త్రీ మతపరమైన సంఘము అంతం కాబోతా ఉంది. కానీ ఎలాగూ ఈ యెరూషలేములో ఉండబోయే క్రీస్తు విరోధితో వాడు రాజ్యాంగాలను అబద్ధ ప్రవక్త చేకూరుస్తూ వస్తున్నాడు. సంఘం కూడా వాంతో చేరుతూ ఉందండి. ఆ సంఘంలో దేవుని కృప వల్ల ఎవరు లేరు? మనం లేము. ఎక్కడున్నాము? పరలోకంలో ఉన్నాం. మరి మర్చిపోతుంది మీరు. 3వ అధ్యాయం ఆఖరి రోజు వచ్చినాం కదా, క్రీస్తునందు లేక క్రీస్తును ఒప్పుకొని సంఘంలో వాళ్ళంతా వెళ్ళిపోయినారు. మిగిలిపోయిన ఈ సంఘం వేరు, పేరు మాత్రం ఉంది, కానీ ఊరు పేరు పెట్టుకునే ఊరు వారిది కాదది. వారి అంతము నరకమే. మీ పేరేమంటే పలానా పలానా అయి ఉండవచ్చు, అది కాదు. మీరెవరో నేను ఎరగను అంటాడు ఆయన, యేసుక్రీస్తు ప్రభు. సరే, ఇక్కడ మనం చూసినప్పుడు ఆమె ఎట్లున్నదట 4వ అధ్యాయంలో 4వ వచనం. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై. ఇవన్నీ బాగానే ఉన్నాయండి, అలంకారము అంతా సోక్గా ఉందండి. కానీ ఏహ్యమైన కార్యములతోను తాను చేసిన వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోను నిండిన యొక్క సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉంది. బంగారు పాత్ర పట్టుకున్నది, కానీ దాంట్లో ఏమున్నాయట? మంచే లేదండి. యేసు ప్రభువే మత్తయి 23లో అన్నాడు, మీరు వెలపట ఎంతో శుద్ధిగా కనపడతారు, లోపల అంతా దాన్ని ఏమంటారు తెలుగులో, పాచి అనవచ్చు. అదంతా జితేంద్రియం ఏదేదో ఎలాగో ఉంటాయి, బయట మాత్రం కనపరుచుకుంటారు అంటూ ఉన్నాడు. ఇక్కడ కూడా అట్లనే ఉంది. అన్నీ బయట బాగున్నాయి, కానీ క్రియలు చెడ్డవి. అందుకే దేవుడు చూడబోయేది హృదయమును చూస్తాడండి. ఆయన హృదయములో, అందుకే అన్నాం కదా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతులలో నుండి లేపిన నీ హృదయమందు విశ్వసించిన ఎడలనే నువ్వు రక్షింపబడదు. హృదయమందు విశ్వసించడం వలన నీతి కలుగును, నోటితో ఒప్పుకొనటం వలన నీవు బ్రతికేదు లేక రక్షింపబడదు. ఇక్కడ చూస్తున్నాం అలా లేదు. ఇప్పుడు 6వ వచనం చదువు. మరియు ఆ స్త్రీ, ఆమె క్రియలు ఎట్లున్నాయి చూడండి. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి యుండుట చూచితిని. నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా. ఇది ఆశ్చర్యం అనిపించిందండి. ఎందుకు? అర్థమైందా? ఎవరిని చంపుతా ఉంది ఆ సంఘము? వీరితో కలిసి క్రీస్తు ప్రభువును అప్పుడు ఒప్పుకునే వారిని చంపుతా ఉందండి. ఇది ఆశ్చర్యంగా ఉండదా? పేరుకు ఆ స్త్రీ ప్రారంభం నుంచి, కానీ ఆచారాల ప్రకారం మరే మనం వీడితో కలిసి ఉండాలి. అందుకే పరిశుద్ధాత్ముడు వేశ్యకు పోలుస్తూ ఉన్నాడండి. చాలా బాధకరమైన పోలిక, అపాయకరమైన పోలిక. ఎందుకు పోలుస్తున్నాడు? క్రియలు అంత చెడ్డగా ఉన్నాయి. ఇది సరిగా పరిశుద్ధాత్ముడు లోన నాటించుటకై ఇది తేటపరుస్తూ ఉన్నాడు. ఇంకా చదువు బాబు. ఆ దూత నాతో ఇట్లనెను, నీవేళ ఆశ్చర్యపడి. ఎందుకు ఆశ్చర్యపడతావయ్యా? ఈ స్త్రీని కూర్చిన మర్మమును, 7 తలలను 10 కొమ్ములను కలిగి దాని మోయిచున్న క్రూర మొగలను గూర్చి
వీళ్ళిద్దరిని గురించి నీకు చెప్తాను అంటూ ఉన్నాడండి పరిశుద్ధాత్ముడు. ఎందుకు ఆశ్చర్యపడతావు? వీళ్ళిద్దరు ఎవరో నీకు చెప్తా నేను. ఈ స్త్రీని చూసినావు కదా, ఇట్లా చంపుతా ఉంది. యెరూషలేము పట్టణము ఎక్కడ కట్టబడిందంటే, ఇది మరలా ఉన్న సంగతి. 7 కొండలు అంటే అది 7 కొండల మీదనే యెరూషలేము పట్టణం కట్టబడింది. ఆశ్చర్యంగానే ఉంది, అది ఉన్న సంగతి. 7 కొండలు. ఇంకేమన్నాడు? నేను చూసి ఎక్కడ మన ఈ 7 తలలను 10 కొమ్ములను కలిగి దాని మోయిచున్న ఈ 7 కొండల మీద కట్టబడిన యెరూషలేములో ఈ క్రూరమృగము క్రీస్తు విరోధి అక్కడ ఉండబోతాడు. మరలా నేను వస్తాను దాని మీదకి. నీవు చూచిన ఆ మృగము ఉండేను గాని ఇప్పుడు లేదు. చదువు. అయితే అది అగాధ జలముల నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధంగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకుని జీవగ్రంథం మందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడుదురు. ఈ వచనము చాలా విపరీతంగా ఉన్నట్లుంది, చాలా మందికి అర్థం కాకపోవచ్చు. అట్లా ఏమంటూ ఉన్నాడంటే పరిశుద్ధాత్ముడు, ఈ మృగం ఎవరు కాదు, 13వ అధ్యాయంలో చంపబడినవాడు. క్రీస్తు శిలువ వేయబడినప్పుడు క్రీస్తు విరోధి అప్పుడే చంపబడినాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున మరణ బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడైనాడండి. మరణ బలము గల వారిని నశింపజేయటం, వాడు అయిపోయినాడు. అయితే ఈ శ్రమ దినాలలో, శ్రమల కాలంలో 3.5 సంవత్సరాలలో 13వ అధ్యాయంలో ఘట సర్పము చేత వాడు బ్రతికింపబడతా ఉన్నాడు. ప్రభు రాణిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళందరికీ ముగింపు కావాలి 20వ అధ్యాయంలో. కనుక వీడు లేచి అదే ఆయన అంటున్నాడు. ఇప్పుడు చదువు బాబు మరలా 8వ వచనం. నీవు చూచిన ఆ మృగము ఉండెను ఇప్పుడు లేదంటే ప్రభు అక్కడ నాశనం చేసినాడు. అయితే అది అగాధ జలములో నుండి మరలా అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకును ఆ తర్వాత నాశనమునకు పోవుటకును సిద్ధముగా మృగం ఉన్నది. దాని అంతం మనకి తెలుసు. యెషయా గ్రంథంలో చూస్తే 14వ అధ్యాయంలో ఆశ్చర్యంగా ఉంటుందండి. వీడట నరకములో కూర్చొని తల ఇట్లా వంచుకొని కూర్చొని ఉంటాడట. వారిని నమ్ముకున్న వారు వాళ్ళంతా అక్కడికి పోయినప్పుడు, అరే నువ్వు మాకు పలాంది నిజము అని చెప్తున్నావు. అరే ఏమయ్యా, నాతో పాటు మీరంతా ఉండాలని మిమ్మల్ని పిలుచుకొని వచ్చుకున్నాను. నాశనమునకు సిద్ధంగా ఉన్నాడు. అందుకని నమ్మకండి ఆచారాలు, నమ్మకండి విరోధ బోధలు. ఉన్న పాటుననే ఎక్కడ ఉన్నామో అక్కడనే హత్తుకొని గట్టిగా ఉందాం. విశ్వాసములో కదలకుండా స్థిరులై ఉందాం. ఎట్లు పిలవబడితేమో అక్కడ స్థిరులమై ఉందాం. అలలు కొట్టబడినట్టుగా, సముద్రంలో అలలు కొట్టబడినట్టుగా, అంటే సాతాను ఎత్తినప్పుడు ఆశ్చర్యం, దించినప్పుడు అరే ఏం పోవాలా, ఏం చేయాలా, మనల్ని అడిగేవాడేవాడున్నాడు. నాకు నేనే రాజుని, నేను ఎలాగున్నానో చూడు. అధికారంలో ఉన్న స్త్రీని పోలి ధూమ్ర రక్త వర్ణములు గల వస్త్రము ధరించుకొని బంగారంతోను రత్నములతోను ముత్యములతోనూ అలంకరించుకున్నదండి. సరే, ఇప్పుడు ఆ మాటలు మళ్ళీ మనం ఎప్పుడైనా చూద్దాం. కానీ 9వ వచనం, ఇందులో జ్ఞానము గల మనసు కనబడు. ఆ 7 తలలు ఇంతవరకే విన్నాము. ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు యెరూషలేము చూచినాము. మరి 7 రాజులు కలరు. 7 రాజులు కలరు. 5 కూలిపోయి. ఇది యోహాను రాస్తూ ఉన్నాడు. అసలు జరిగిన చరిత్ర ఇది. నా బుద్ధితో నా జ్ఞానంతో కానే కాదు, నేను వట్టి వాడను. దైవజనులు పరిశుద్ధాత్ములు వాళ్ళని ప్రేరేపి రాస్తే నాలాంటి వాడు చదువుకొని చూచినండి. ఈ 7 రాజులు ఆయన చూపినప్పుడు 5 రాజులు ఏమని చెప్పబడింది? 5 కూలిపోయి. 5 రాజులు కూలిపోయినారు.
జూలియస్ సీజర్ ఉన్నాడు, వాడు కూలిపోయినాడు. ఆ తర్వాత తిబెరియా చక్రవర్తి వచ్చినాడు, వాడు కూలిపోయినాడు. కలిగుల అనే చక్రవర్తి వచ్చినాడు, వాడు కూలిపోయినాడు. ఆ తర్వాత ఇంకొకడు వచ్చినాడు, వాని పేరు సరే. ఆ తర్వాత నీరో చక్రవర్తి 5వ వాడు. వీళ్ళు 5 కూలిపోయినారండి. యోహాను రాసేటప్పటికి వీడు 5. ఇప్పుడు ఉన్న చక్రవర్తి పేరు డామిషియన్ ఉన్నాడు. అప్పటికి ఆయన రాసేటప్పుడు వాడు అధిక క్రూరుడు. వాడు నేనే దేవుడను అనిపించుకుంటూ ఉన్నాడు. అట్టి సమయంలో ఇంకొకడు రానై ఉన్నాడు అని పరిశుద్ధాత్ముడు చెప్తూ ఉన్నాడు. ఆ రానై ఉన్నవాడు క్రీస్తు విరోధి. ఈ క్రీస్తు విరోధి ఏం చేస్తుంది? ఈ చక్రవర్తులు సరే, ఇప్పుడు రోమపట్టణం గురించి క్లుప్తంగా చెప్తాను. ఆయన రాసేటప్పుడు రోమపట్టణం మంచి అధికారంలో ఉంది. ఎలాగూ రోమపట్టణమే అంత పరిపాలన చేస్తూ ఉన్నారు. మాత్రమే కాదు, అన్ని మతాలు కూడా, క్రైస్తవత్వం అక్కడి నుండే ఏదో పెద్ద శోధన అయిపోయింది. కావలసి ఆఫ్ చేయండి, ఇక మీదట పెట్టొద్దు. వేడి వస్తే వేడి వచ్చిన వాళ్ళు అడుగుతారు, చూద్దాం. క్షమించండి, ఎక్కడ ఉన్నాను. ఆ 7వ రాజు క్రీస్తు విరోధి. అతడు వచ్చినప్పుడు ఈ క్రీస్తు విరోధి పరిపాలనలో ఉంటాడని చూసినాం. రోమా పట్టణాన్ని కూడా వాడు స్వాధీనంలో చేసుకుంటాడు. ఎట్లా చేసుకుంటాడు? ఆ ఒక్క వచనం త్వరగా చదువుదాం, చూడండి. వాడు ఎట్లా చేసుకుంటాడు అంటే 10వ వచనం ఒకసారి మరలా చదువు. మరి 7 రాజులు కలరు, 5 కూలిపోయి ఒకడు ఉన్నాడు, కడమవాడు ఇంకను రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండవలెను. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైనా ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడై ఉండి తానే 8వ రాజు గురించి నాశనమునకు పోవును. నీవు చూసిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. ఈ 10 రాజులు ఎవరు? 7 తలల గురించి చూసినాము, సరే. 7 కొమ్ములను గురించి చూసినాము. ఆ 7 చక్రవర్తులను చూసినాము. అందులో 5 పోయినారు. 6వ వాడు దుర్మార్గుడు, వాడు పోతాడు. ఇక క్రీస్తు విరోధి రానై ఉన్నాడు. అయితే ఈ 10 రాజులు ఎవరు మరి? ఒక 5 నిమిషాలు మన తర్వాత కూడా, ఎందుకంటే నేను లేట్ ఆరంభించిన కనుక దానియేలులో చెప్పబడతా ఉందండి, ఇక్కడక్కడ కాదు. దానియేలులో నెబుకద్నెజరుకు ఒక ప్రతిమ కనపడింది. ఎట్లా కనపడిందని చూసినాము? సామ్రాజ్యాలు కనపడినాయి. ఆ సామ్రాజ్యాలలో సరే మొదట చూసినాము ఎలాగూ బబులోను, మాదియ పారసీకులు, గ్రీకు, ఆ తర్వాత రోమీలు. కానీ రోమా ప్రభుత్వంలో ఇనుము ఉంది, మట్టి ఉంది అని చూసినామండి. మట్టితో ఉన్న ఈ వ్రేళ్ల మీద రాయబడబోతుందని కూడా ఆయన తేటగా చూపించాడు. ఇప్పుడు చదివేదానికంటే ఊరికి చెప్తాను, వినండి. ఈ 10 రాజులు ఆ సామ్రాజ్యంలో ఇనుము మట్టితో కలిసిన వారు. రోమా ప్రభుత్వములో ఇప్పుడు ఇది అభ్యంతరంగా ఉన్నా నేను ధైర్యంగా చెప్తా ఉన్నాను, ఉండనివ్వండి. యూరోప్లో కామన్ మార్కెట్ అని జరుగుతూ ఉంది. రాజ్యాలన్నీ వేరువేరుగా ఉన్నాయన్నీ కూడి వస్తూ ఉన్నారు. మనకు ఈ రూపాయి ఎందుకు, ఇది ఎందుకు, వేరు వేరు, అందరం ఒకటే కలిగి ఉందని మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారో లేదో, ఉన్నాయి. ఒకటే కలిగి ఉందాము. ఈ 10 మంది రాజులు ఇలాగూ ఐక్యంగా చేరి వచ్చి ఏం చేస్తారట? రోమా ప్రభుత్వాన్నే వారితో కలుపుకుంటారు. నువ్వు మాతోనే కలిపి. ఇప్పుడు ఎంతమంది అవుతారు చూడండి. ఒకటి సంఘం అని అనిపించుకుంటూ ఉన్న సంఘం, కానీ దేవుని పిల్లలు కారు, దేవుని పిల్లలు ఎత్తబడ్డారు. 2 క్రీస్తు విరోధి. వీడు అసలైన వాడు. ఈ క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్తతో కూడా కలిసి వీరిని దగ్గరికి పిలుచుకుంటూ ఉన్నాడు. జరగబోయే ఐరోపా మార్కెట్లోని వారిని దగ్గర పిలుచుకుంటున్నారు. ఈ మార్కెట్ సంగతి 18వ అధ్యాయంలో కూడా చూద్దాం. వీరిని పిలుచుకొని, అంటే క్రీస్తు విరోధి 3 అయితే ఉన్నారండి. కానీ ఈ 3 అయినప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు చదువుదాం బాబు, 13వ వచనం. వీరు ఏకాభిప్రాయం లేక నాయన 12వ వచనం కూడా మరలా చదువు.
నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. ఓకే, వారిది వరకు రాజ్యం ఇంకా పొందలేదు కానీ ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజు వలె అధికారం ఒక గడియ వస్తుంది, క్రూర మృగము వలె, క్రూర మృగంతో కూడా ఈ రాజు వలె. అబద్ధ ప్రవక్త క్రూర మృగము సంపాదించుకున్నారండి సంఘంతో. ఈమె కూర్చున్నది ఎక్కడ? క్రూర మృగం మీదనే కూర్చున్నది. అరే నీకు నా సీట్ ఇచ్చినానన్నట్టు కూర్చోబెట్టుకున్నాడండి. సంఘం మోసపోయింది. కానీ వీడేం చేస్తూ ఉన్నాడు? నీవు ఎంతవరకు అవసరమో అంతవరకు నేనేం చేయాలో అది చేస్తాను. క్రూరత్వం అపవాదిదంటే అదేండి. అవసరం ఉన్నంత వరకు వాడుకోవడం, ఆ తర్వాత పారిపోయేది. న్యాయం అనేది లేదు, ఎలాగ ప్రవర్తించాలనేది బుద్ధి లేదు. సరే, ఏం జరుగుతుంది చదువు బాబు. వీరు ఏకాభిప్రాయం గలవారే తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగించినారా? 10 మంది అప్పగించినారు. అరే నీకు సంఘము ఉంది, మేము కూడా నీ తరపునే ఉంటాం, నువ్వు ఏం చెప్తే అది వింటాం. సరే, వీరులకు ప్రభువును రాజులకు రాజునై వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు. వినండి, వీరెవరు? గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువును వీళ్ళు ఎవరితో యుద్ధం పెట్టుకుంటూ ఉన్నారు చూడండి. యేసు ప్రభు రానై ఉన్నాడు, ఆయనతో యుద్ధం పెట్టుకోవాలని రాజులకు రాజునై ఉండునన్ను కూడా ఉండిన వారు పిలువబడిన వారే. యేసు ప్రభుతో ఉండడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారై ఉండునను ఆయన ఆ రాజులను జయించును. ఇక్కడ ఒక మాట నేను వదిలినాను, ఏదంటే వీరు 8వ వచనం ఒకసారి చదువు బాబు. ఇది పెట్టుకుందాము. నీవు చూచిన ఆ మృగం ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలంలో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధంగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో. అది చూడండి, వ్రాయబడని వారు అంటే ప్రభును ఒప్పుకొనని వారు మాత్రమే కాదు, సంఖ్య వేసుకున్నవారు, ఇంకేమని ఉంది, వారు ఆ మృగం ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే ముందున్న వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడు. వీరు ఆ మృగానికి దాసులవుతారని చెప్పి ఆ మాట చదువుతున్నారు. ఇక్కడ పిలువబడిన వారు, నమ్మకస్తులు ప్రభు వైపున ఉన్నప్పుడు వారు లేక ప్రభు వచ్చి వారిని జయిస్తాడు. అంటే అప్పట్లో కూడా చంపబడడానికి కూడా ఇష్టపడేవారు ఉంటారు. సరే, ఇప్పుడు త్వరగా చదువుదాము. 15వ వచనం. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పాడు. అప్పుడు దూత చెప్తూ ఉన్నాడండి, ఆ వేష కూర్చున్న చోట నీవు చూచిన జలములు, ఎంతవరకు చదువుకున్నాము? ఆ జలములు ప్రజలను, జన సమూహములను, ఆయా భాషలో మాట్లాడు వారిని సూచించింది. నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే. వారు ఆ వేషను, ఈ మాట వినండి, వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగా. ఎవరండి ఈ వేశ్య? మృగం మీద ఉన్నారు. ఎవరామె? మేము ప్రభు పిల్లలమే అనుకుంటూ ప్రభుని నమ్ముకొననిది. నిమ్రోదు దగ్గర నుంచి వస్తూ ఉన్న ఆచారాలను పఠించినది. తమ్మూజును ఆరాధించిన వారు, మాకు ఇది క్షేమం అనుకున్నవారు, అవ్వను బువ్వను 2 కలిగి ఉన్నవారు, కానీ సంఘంతో ఎత్తబడని వారు నమ్ముకొని ఆ మృగాన్ని నీతో ఐక్యత కలిగి ఉంటాను, అన్నీ బాగున్నాయి అనుకుంటే ఇప్పుడు ఏం చేయగలుగుతా ఉంది? దిక్కులేని దానిగా చేసినారట అండి. దిక్కులేని దానిగాను దిగంబరినిగాను చేసి దాని మాంసం భక్షించి అగ్ని చేత దానిని బొత్తిగా కాల్చివేతురు. ఇది జరగబోతుందండి. గనుక లోకంతో మనకు పని లేదు, కానీ మనలోని ఎన్ని మతాలు ఉన్నాయి, మనలోని ఎన్ని భేదాలు ఉన్నాయి, మనలోని ఎన్ని గుంపులు ఉన్నాయి, మనలోని ఎన్ని విరోధ స్వభావాలు ఉన్నాయి, ఒక్కసారి మానుకుంటే మనకు మీరు. ఇంకా ఎవరి కొరకైనా ప్రార్థన చేస్తాం. రేపు నన్ను అనుకుంటాను, ఈ సమూహంలో బ్రదర్ అని వాళ్ళు కూడా ఉంటారు, నేను మళ్ళా బ్రదర్ అని వాళ్ళు భక్తులు చెప్పను, నేను వాళ్ళు చెప్పను. దానిలో బ్రదర్ అని వాళ్ళు ఉంటారు, మెథడిస్ట్ వారు ఉంటారు,
పెంతకొస్తు వారు ఉంటారు, పలాని వారు, వీరు అందరూ ఉంటారు. ఎందుకంటే పేరుతో కాదు, ఆయన చూచేది ఆత్మ యొక్క ముద్ర నీకు ఉందా లేదా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఒప్పుకున్నావా, అది ప్రాముఖ్యమైన సంగతి. ఎఫెసీలకు రాస్తూ అదే అన్నాడండి, ఆ వాక్యం విన్న వారికి ఆయన ముద్ర వేసుకుంటాడట. 666 ఆయన వాడు ముద్ర వేసుకున్నాడు, దేవుని నామము ఆయన ముద్ర వేసుకున్నాడండి. నువ్వు ఆచారం చేసి ప్రభువును మోసపుచ్చలేవు. మోసపోకుడి, దేవుడు విక్రింపబడుడు. మనం ఏం విత్తుతామో అదే పంట కోస్తాము. మనం చూచినాము ఎలాగో 14వ అధ్యాయం ఆఖరులో ఆ ద్రాక్షల తొట్టి, కారు ద్రాక్షలు తొట్టి తొక్కి రక్తం పొర్లిందని చూచినాం. ఇంతవరకు రక్తము రక్షణకు ఆధారంగా ప్రభు కార్చినాడు. ప్రభును ఒప్పుకొనని వారి రక్తము ఆ రోజు కార్చబడుతుందండి. మనకు హెచ్చరిక అంటే దీంట్లో విని మొదట్లో అనుకున్నాం ప్రతి చోట ఉంది దేవుని కొరకు స్వార్థ. ఎలాగో ప్రభు పిల్లలంగా మనం ఉండాలనో అదే ఆయన ఇస్తూ ఉన్నాడు. సరే, 17వ వచనం చదువు బాబు. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం గలవారై, వారంతా ఏకాభిప్రాయం గలవారే ఏం చేసినారు, తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించడం వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించాను. విన్నారా మాట? దేవుడే వారికి బుద్ధి పుట్టించానండి. సామెతల గ్రంథంలో కూడా ఎన్నిసార్లు గద్దించినను వినని వాడు హఠాత్తుగా నశించు. తిరుగు లేకుండా దేవుడు, కొరింథీయులకు మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చూస్తామండి, అక్రమంగా ప్రవర్తించే వారిని సాతానుకు అప్పగించమంటూ ఉన్నాడండి. వాడు చూసుకుంటాడు సాతాను. పేతురుడు అబద్ధం ఆడితే సాతాను అంటాడు, అబద్ధం ఆడినాడు, మరి నాకు ఇస్తావా, నేను సరిగ్గా చేస్తాను. దేవుడు అన్నాడు పేతురుతో పని, మనల్ని ఎన్నిసార్లు ప్రభు తప్పిస్తూ ఉన్నాడు. అందుకే మనం మన పాపములను ఒప్పుకుని కదా, ఆయన నమ్మదగిన వాడు. మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఈ మాట నమ్మదగినది, పూర్ణాంగీకారంలో యోగ్యమునై ఉన్నది. గనుక దేవుడు బుద్ధి, అందుకే దేవుడి ప్రార్థన కూడా నేర్పించినాడండి. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి నుండి తప్పించు. మేము శోధనలో పడితే ప్రభువా నువ్వు దుష్టునికి అప్పగిస్తే మాది హతం. ఇలాంటి వారమై ఉంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని పౌలన్న ఆ లైన్లో ఉంటాం మనం. ఇక దేవుడు తన మాటలు దీవించాక వచ్చే వారం కూడా కొంచెం దీంట్లో నుంచి మళ్ళీ 18వ అధ్యాయంలో నుంచి కూడా చూద్దాము. ప్రార్థనలో మనం సాగుదాము. మరలా నాకు ఈ విక్టోరియాను అపూర్వాన్ని చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. చిన్నపిల్లల గొంతు, దేవుడు అలాగే ఇంకా కొందరికి పిల్లలు కలగాలని నేను రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను కాదు, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ. ప్రార్థన చేసుకున్నాను. కనికరం గల మా పరలోక తండ్రి, దయాళుడా, గొప్ప దేవ, నీ కృపకై స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము. చేరి వచ్చిన ఒక్కొక్కరిని బట్టి నేను స్తుతిస్తుంటున్నాను. మరొకసారి మొన్నటి రోజున జరిగిన పెళ్లిని దీవించమని, క్షేమము దయచేయమని, ఇక్కడ కూడిన విక్టోరియాను, సూర్యతేజను దీవించమని, అపూర్వకు కావాల్సిన ఆదరణ, ఆరోగ్యం దయచేయమని, ఇంకా నాయన అంకిత, విక్కిని కనికరించమని, మా తండ్రి ప్రతి ఇంటిలో క్షేమము, సంతోషము నిన్ను హత్తుకొని ఉన్నట్లు సహాయం చేయమని, బలహీనుల ప్రభువా ప్రతి ఒక్కరి ఇంటిలో ఉంటున్న వేదన అంతా నీ చిత్తము, నీ దయ, నీ అనుగ్రహం కనపరచమని, మరలా నీ చిత్తమైతే మేము నీ సన్నిధిలో కనబడినట్లు అనుకూలపరచమని,
మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరట స్తుతించి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్.